బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ప్రతి క్షణం తెలంగాణ హితమే పరమార్థంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, పేదరిక నిర్మూలననే ప్రాధాన్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నది. రాష్ట్రంలో అధికారం ఇవ్వడంతో పాటు ఈ 2.5 ఏళ్లలో జరిగిన పలు ఉప ఎన్నికలలో, పంచాయతీ మున్సిపల్ ఎన్నికలలో మా పట్ల మీరు చూపించిన ఆదరణ, అభిమానం మరవలేనిది. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మాకు అండగా నిలబడడం ఎనలేని శక్తిని ఇచ్చింది. ప్రజా సంక్షేమం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల మా బాధ్యతను మరింత పెంచింది. రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద వర్గాల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం పలు విధాన నిర్ణయాలు తీసుకుంటూ, కార్యాచరణ చేసుకుంటూ 2.5 ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తున్నాం. అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమపాలలో ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నాం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను మన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమం ఒక ఎత్తు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం మరో ఎత్తు. తెలంగాణ ఆవిర్భావ ఒక ప్రత్యేక ఘట్టం. దశాబ్దాలు ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నది కేవలం సంక్షేమం, అభివృద్ధి కోసమే కాదు, ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం కోసం ఈ గడ్డపై ప్రతి బిడ్డ పోరాటం చేశారు. పెత్తందారీతనానికి వ్యతిరేకంగానే ఈ రాష్ట్రంలో పోరాటాలు జరిగాయి. నాటి రాచరికం నుండి నిన్నటి నియంతృత్వం వరకు తెలంగాణ తిరుగుబాటు చరిత్ర మొత్తం చెబుతున్న సత్యం ఇదే. ఈ చరిత్రకు మనం సజీవ సాక్షులం. రాచరిక ఆలోచనలు, నియంతృత్వ పోకడలను ఓడించి కొత్త చరిత్రను రాసుకోవడం కోసం మీరు ప్రజాప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. ఈరోజు ప్రజల మనోభావాలకు మేము ప్రతినిధులం, సమాజ ఆకాంక్షలకు మేము వారధులం. అందుకే మీరిచ్చిన ఈ అవకాశాన్ని మేము అధికారం అని సంబోధించడం లేదు, మమ్మల్ని మేము పాలకులుగా అనుకోవడం లేదు, మీకు సేవకులుగా బాధ్యత నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం అంటే 4 చేతుల్లో ఉండే పెత్తనం కాదు, 4 కోట్ల ప్రజల ఉమ్మడి ప్రతినిధి అని మేము భావిస్తున్నాం, బాధ్యతగా పనిచేస్తున్నాం. అందుకే ఇది కేవలం పరిపాలన చేసే ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్య ఆకాంక్షలను నెరవేర్చే ప్రజాప్రభుత్వం అని గర్వంగా చెప్తున్నాం. మిత్రులారా, డిసెంబర్ 7, 2023న ప్రారంభమైన మన ప్రభుత్వం ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడానికి ప్రాధాన్యతను ఇస్తూ వచ్చింది. రకరకాల అడ్డంకులు అధిగమిస్తూ 30 నెలల్లోనే ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేర్చడంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నాం. సాగు భూమి, వ్యవసాయం, రైతు ఈ 3 తెలంగాణ ఊపిరి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ రంగాల విషయంలో తెలంగాణ నెంబర్ 1గా ఉండాలన్న లక్ష్యంతో, రైతుల జీవితాల్లో గణనీయ మార్పు తేవాలన్న సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 2047 విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. ఈ విజన్ డాక్యుమెంట్ కేవలం కాగితాలపై ఉండే అక్షరాలు కాదు, ఆదిలాబాద్ నుండి అలంపూర్ వరకు, ఖమ్మం నుండి కొడంగల్ వరకు హరిత తెలంగాణను ఆవిష్కరించే ఆలోచన. ఈ లక్ష్య సాధనలో తెలంగాణలోని ప్రతి రైతు కూలీలే సారథులు. దీనికోసం ఈ విజన్ డాక్యుమెంట్లో రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ
రేర్గా అభివర్ణించి అభివృద్ధి చేసేందుకు రూపొందించిన పత్రం ఇది. రైతులు కేవలం పంటలు పండించడమే కాదు, వ్యవసాయ ఆధారిత పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రణాళిక ఉంటుంది. అగ్రికల్చరల్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసి రైతులను శ్రీమంతులుగా చెయ్యాలన్నదే మా ప్రభుత్వం యొక్క సంకల్పం. 2025-26 అంచనాల ప్రకారం మన ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉంది. 2,36,00,000 మెట్రిక్ టన్నులుగా నమోదైంది. ప్రజాప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకంలో వరి, మొక్కజొన్న, పత్తి పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. పశు సంపద, మత్స్య రంగాలు గణనీయమైన అభివృద్ధిని సాధించాయి. రైతులు విభిన్న పంటల ఉత్పత్తితో తెలంగాణను సకల పంటల క్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ భూమి నైసర్గిక స్వరూపం అన్ని రకాల పంటలు పండించడానికి అనుకూలమైన క్షేత్రం. ఈ వేదిక మీద నుండి తెలంగాణ రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొన్ని పంటలకే పరిమితం కాకుండా అన్ని రకాల పంటలను, కూరగాయలను, పండ్లను పండించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికే చాటి చెప్పే అవకాశం ఉంది. ఆ దిశగా రైతులను ఆలోచన చేయవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ రైతుల కార్యసాధకులు కావాలంటే అప్పు లేని పరిస్థితి ఉండాలి. అందుకే రైతుల నెత్తిపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఒకేసారి 2 లక్షల వరకు పంట రుణాల మాఫీ చేశాం. 20,616 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో వేసి 25 లక్షల పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేశాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తును కొనసాగిస్తూనే విద్యుత్తు పంపు సెట్లకు సౌరశక్తితో నడిచే పంపు సెట్లను ఏర్పాటు చేస్తున్నాం. తద్వారా అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును గ్రిడ్కు అందించి రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం. ఈ 2.5 ఏళ్లలో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి 1,56,496 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. రైతు భరోసా పెట్టుబడి సాయం ఇప్పటికే 27,529 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలో వేశాం. మిత్రులారా, రైతులు దళారుల బారిన పడి మోసపోకూడదని రైతులు పండించిన పంటలు ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది. ఎంత భారమైనా సరే చివరి గింజ వరకు పంట ఉత్పత్తులను కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేము అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 2.5 ఏళ్లలో ధాన్యం కొనుగోళ్లకు 82,840 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు రైతాంగానికి చెల్లించినాం. ఈ యాసంగి సీజన్లో రాష్ట్రమంతటా 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా చురుగ్గా ధాన్య సేకరణ జరుగుతుంది. ఇప్పటి వరకు 63,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. సుమారుగా 11,903 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశాం. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయినా ప్రతి రైతుకు నష్టం జరగకుండా దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ధాన్యం కొనుగోలులో దేశంలో ఏ రాష్ట్రం కూడా మనతో పోటీ పడే పరిస్థితి లేదు. దేశంలో యాసంగి సీజన్లో సేకరించిన మొత్తం ధాన్యంలో చెప్పడానికి నేను గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో జొన్న, మొక్కజొన్న పంటలు సాగు భారీగా పెరిగింది. ఈ యాసంగిలో సుమారు 16 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 4 లక్షల ఎకరాల్లో జొన్న సాగు చేసి తెలంగాణ రైతులు కొత్త చరిత్రను సృష్టించారు. మొక్కజొన్న కొనుగోళ్లకు సుమారు 4,275 కోట్లు, జొన్న కొనుగోళ్లకు ఇప్పటి వరకు 1,154 కోట్లు రాష్ట్ర ప్రభుత్వము
ఈ భారాన్ని మోసింది. అదేవిధంగా మిత్రులారా, సాగునీటి రంగానికి ప్రాధాన్యతను ఇస్తూ తెలంగాణ నీటి కోసం దశాబ్దాలు గోసపడింది. 10 ఏళ్ల గత పాలనలో సైతం పరిస్థితులు మారలేదు. కృష్ణా గోదావరి జలాల్లో మన వాటాలు తేల్చి ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో మన ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ విషయంలో ఏ వేదికపైన రాజీ పడకుండా లౌక్యంతో రాజకీయ విజ్ఞతతో పని చేస్తున్నాం. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులు 2014-15లో ప్రారంభమైన ప్రాజెక్టులు కొన్ని ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై అవసరమైన భూసేకరణ చేపట్టి వీటిని చెయ్యాలని ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుంది. ఇవి పూర్తయితే ఆశించిన మేరకు కొత్త ఆయకట్టుకు నీరు అందుతుంది.